అమృతం ఉంది. ఒక్క పేజీ చదివినా కూడా ఆనందంగా లీనమైంది. ఒక్క పేజీ 2 పేజీలు చదివితే అయిపోయి ఆ అమృతమే లభిస్తుంది ఈ గ్రంథం. బాబా వచనాల ద్వారా అంత అమృతం ఉన్నది ఈ గ్రంథం. సాగరం, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో ఎంత దాన్ని లోతు కొలవలేవు, అలాగే జ్ఞానానికి కూడా అంతు అనేది చివరిదంటూ ఉండదు. ఇది సాగరం వంటిది అంటున్నారు బాబా గారు ఇక్కడ. ఇది సత్య మార్గం, ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. సత్యమే భగవంతుడు, ఆత్మయే దేవుడు, శ్వాసయే మంత్రం అని బాబా గారు చెప్తున్నాడు. దీనికంటే మించింది మీకు ఎక్కడ లేదు. ఆదినాథుడు అనగా ఆత్మ, ఆది మొదటి, ఆదినాథుడు అంటే ఆత్మ మొదటి దేవుడు. ఎందుకంటే ఆత్మయే శరీరంను తయారు చేసి నడిపించేది. ఈ ఆత్మ లేకుండా అసలు ఈ శరీరాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఎప్పటికైనా ఎవరికైనా వచ్చిందా ఈ ఆలోచన? తల్లి గర్భంలో నుండి వచ్చిందని అందరికీ తెలుసు, తల్లిదండ్రులకు. కానీ ఈ శరీరాన్ని తల్లి కూడా తయారు చేయలే కదా, కన్ను ముక్కు తల్లి కూడా పెట్టలే కదా, కానీ తల్లి కూడా నిమిత్తమే ఇంట్లో. కానీ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించి తనే పిండాన్ని తయారు చేసుకుంటుంది. సాలెగూడులా, సాలెగూడు తన గూడును తనే తయారు చేస్తుంది. అలాగే ఆత్మ కూడా తల్లి గర్భంలో తన శరీరాన్ని తానే తయారు చేసుకున్నది. నవ ఇంద్రియాలను నవనాథులు అన్నారు. నవ ఇంద్రియాలేవి? కళ్ళు, ముక్కు, చెవి, ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటినే నవనాథులు అన్నారు. నవ ఏది? శని విగ్రహాలకు పూజ చేస్తారు చూడు, మందిరంలో వెళ్తారు. నవగ్రహాల పూజ, నవగ్రహాల పూజ చేస్తే శని పోతుంది అంటారు. కానీ ఆ గ్రహాలకు చేస్తే శని పోదు. ఈ నవగ్రహాలు మన లోపలనే ఉన్నాయి. కళ్ళు, ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు, వీటిని ఇంద్రియాలను అదుపులో ఉంచు. ఈ అదుపులో ఉంచితే అప్పుడు నీకు శని దూరమై లక్ష్మి అప్పుడు వస్తుంది. కానీ దాని మీద నూనె పోసి ధాన్యాలు వేస్తే మనయే ఖర్చు అవుతాయి, కానీ మన శని మాత్రం పోదు. ఎలా? కళ్ళకు మంచి చూడడం నేర్పు, చెవులకు మంచి మాటలు వినడం నేర్పు, చేతులకు మంచి పనులు చేయడం నేర్పు, ముక్కు సువాసన లేదో పీలుస్తుంది, చెడును పీల్చొద్దని నేర్పు. ఈ నాలుగైతే చాలా మంచిది, చెడ్డది రెండు ఉన్నాయి. ఎన్ని రుచులు కావాలంటుంది నాలుగు. ప్రతిదీ కావాలంటే చూసిన ఎన్ని కావాలో పెట్టు అంటది. అది మాట్లాడదు, కానీ అన్ని పెట్టిస్తుంది, కడుపు లేపిస్తుంది, రోగాలను తెప్పిస్తుంది.